ఈ ప్రాంతంలో ప్రవహిస్తున్నాయంటే వారి కృషి ఎనలేనిది. మిత్రులు వెంకటరెడ్డి గారు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సోదరుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, స్థానిక శాసనసభ్యుడు మందుల సామేల్ గారు, ఈ వేదిక మీద ఉన్న నాయకులు, నల్గొండ పార్లమెంట్ సభ్యులు రఘువీర్ గారు అందరూ సూచన చేసిండ్రు, విజ్ఞప్తి చేసిండ్రు. ఈనాడు ఈ వేదిక మీద ఉన్న ఏ ఒక్కరికి కూడా, ఈ వేదిక మీదనే కాదు, ఈ రోజు వారి సంతాప సభలో పాల్గొన్న దాదాపుగా 1,00,000 మంది దామోదర్ రెడ్డి గారి అభిమానులే కాదు, నల్గొండ జిల్లాలో ఉమ్మడి రాజకీయ పార్టీలు ఏవైనా సరే, కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆనాటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎస్ఆర్ఎస్పీకి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరు పెట్టడంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉంటుందని నేను అనుకోను. నిజంగా వారికి ఇది ఒక గుర్తింపు, వారికి నిజమైన నివాళి. ఎస్ఆర్ఎస్పీ 2కి ఆర్డీఆర్ ఎస్ఆర్ఎస్పీ 2 అని నామకరణం చేయడం వారికి నిజమైన నివాళి, వారి పోరాటానికి, వారి త్యాగాలకు గుర్తింపు. 24 గంటలు తిరిగే లోపల తప్పకుండా జీవోను ఇచ్చి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని, వారి త్యాగాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. ఎప్పుడు ఏ సమయం వచ్చినా, మొన్న ఆనాడు జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో అభ్యర్థి కంటే ముందుగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకంటే ముందుగా దామన్న గ్రామాలలో తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆనాడు ప్రచారం చేసిండు. పార్టీ అంటే ఆయనకు అమితమైన ప్రేమ, అమితమైన అభిమానం. ఈనాడు వారి చివరి శ్వాస కాంగ్రెస్ పార్టీ జెండా నీడనే, ఆ జెండా కప్పుకొనే వారు చివరి శ్వాస వదిలిండ్రు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా నిలబడుతుంది. తప్పకుండా భవిష్యత్ కార్యాచరణ పార్టీ చేపడుతుంది. మీ అందరి చప్పట్ల మధ్యన రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరు ఎస్ఆర్ఎస్పీ 2కి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. మీ అందరి ఆలోచన, మీ అందరి సూచన మేరకు ఈనాడు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలియజేస్తూ, ఏది ఏమైనా దామోదర్ రెడ్డి గారు మన మధ్యలో లేకపోవడం ఒక విషాదకరమైన సంఘటన. దాన్ని తుంగతుర్తి నియోజకవర్గాన్ని ఆదుకోవడానికి ఈ ప్రాంతానికి సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సొంత గ్రామం కూడా ఈ నియోజకవర్గంలోనే ఉంది. మన శాసనసభ్యుడితో పాటు మిగతా నాయకులు, తుంగతుర్తిలో చాలా మంది నాయకులు ఇక్కడి నుంచే ఉన్నారు. మీ ఎంపీ చామల కిరణ్ రెడ్డి గారు